హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. మీకు ఈ సెట్టింగ్ చూడంగానే అర్థమవుతుంది. అండ్ థంబ్‌నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి. మీ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది? ఇవాల్టి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేదైతే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ద్వారా చూద్దాము. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీ అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ అయితే తీసుకుంటుంది. సో మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకే అనేది తీసుకోండి. ఓకేనా అండి? మీరెవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, సో మీ మనసులో ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లేదు, ఒక ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు. మీ మనసులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ మధ్య ఏం జరుగుతుంది, మీ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది అనేది అయితే చూడొచ్చు. ఓకేనండి. రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ మీ కామెంట్స్ తెలియజేస్తూ మీ లైక్స్ ఇస్తూ షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ పర్సన్ నేమ్ అయితే క్యాండిల్ వెలిగించాక మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ శివయ్య, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలియచేయండి. చూసే సారీ అండి, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నట్లు తెలుస్తుంది ఇక్కడ. సో మీరేమో రిలేషన్ నిలబెట్టుకోవాలని పదే పదే బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. కానీ ఇక్కడ వాళ్ళ నుండి ఎలాంటి సమాధానం అయితే కనిపించట్లేదు. మీరు ఏదైనా అడుగుతుంటే కూడా ఇక్కడ మీరు అడుగుతున్నారు, నేనంటే ఇష్టం ఉందా లేదా అని మీరు అడుగుతూ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏంటి అంటే చూస్తున్నారా, నాకు ఇష్టం ఉందనే చెప్తున్నారు. కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఒక స్ట్రక్ పొజిషన్లో అయితే ఇక్కడ మిమ్మల్ని పెడుతున్నట్లు కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. అండ్ ఇద్దరి మధ్య ఒక బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది, ఒక సపరేషన్ అయితే కనిపిస్తుంది. మీరు రిలేషన్ కోసము చాలా పోరాడుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ పర్సన్ పట్ల అంత ప్రేమనైతే పెంచుకున్నారు. కానీ వీళ్ళేంటి అంటే మీ సైడ్ ప్రేమ ఉందనే చెప్తున్నారు. కానీ కరెక్ట్గా తన మనసులో ఏమున్నది చెప్పట్లేదు. ఇక్కడ వాళ్ళు చేస్తున్న పనులు మీ ముందుకు వస్తాను, మీరు కావాలి అని అయితే చెప్తున్నారు. కానీ మనస్ఫూర్తిగా అయితే వీళ్ళు చెప్పలేకపోతున్నారు. వాళ్ళ మనసు కూడా ఒక స్ట్రాంగ్గా లేదు అన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు అంటే చూసారా, ఇక్కడ ఒక ఫుట్ కనిపిస్తుంది. నేను ఒక స్టెప్ తీసుకుంటాను, మిమ్మల్ని వదులుకోవడానికి నాకు ఇష్టం లేదు అనేది మీ పర్సన్ చెప్తున్నారు. కానీ ఈ రిలేషన్లో ఒక ఎఫర్ట్స్ పెట్టడానికి కానీ ఒక స్టెప్ తీసుకోవడానికి కానీ వీళ్ళు భయపడుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ మీది ఫాస్ట్ లవ్ కనెక్షన్ అని చెప్పచ్చు. ఆత్మబంధం, కర్మబంధం, సోల్ కనెక్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరెంత ప్రేమిస్తున్నారో సో మీ పర్సన్ మనసులో కూడా సేమ్ ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే డాట్స్ బ్లాక్గా పడుతున్నాయి, చూడండి, గమనించండి.
మీరు ఈ ఫ్లేమ్‌ని అయితే గమనించండి. మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే చెప్పుకోండి. ఇక్కడ ఎఫ్ లెటర్ కనిపిస్తుంది. ఐ లెటర్ కనిపిస్తుంది. యూ లెటర్ కనిపిస్తుంది. ఎల్ లెటర్ కనిపిస్తుంది. మీరు అడుగుతున్నప్పుడు వాళ్ళ నుండి సమాధానం అయితే రావట్లేదు. మీరంటే ఇష్టం అని చెప్తున్నారు. ఇష్టం లేదు అని చెప్పట్లేదు. కానీ వాళ్ళ సైడ్ నుంచి మీరు ఇక్కడ పదే పదే రీయూనియన్ కోరుకుంటూ ఉంటే కూడా కొంతమందికి ఇక్కడ ఒక స్టెప్ అయితే తీసుకోవట్లేదు. మీ పర్సన్ ఒక స్ట్రక్ పొజిషన్ లో పెడుతున్నారు. తన మనసులో ఏమున్నది చెప్పట్లేదు మీకు. సైలెంట్ గా ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అంటే తన వాళ్ళకి ఒక ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట. తన ఫ్యామిలీలోనే ప్రాబ్లమ్స్ అయిండొచ్చు. లేదు థర్డ్ పార్టీ గురించి వీళ్ళు మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోలేకుండా కామ్ గా ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. కానీ మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. కానీ వాళ్ళైతే ఒక ఇష్టపూర్వకంగా అయితే మూవ్ ఆన్ అవ్వలేదండి. ఎమోషనల్ అయితే అవుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు రీయూనియన్ కోరుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీ పర్సన్ అంటే మీకు ఇష్టము. చెప్పలేనంత ఇష్టమైతే ఉంది. కానీ వాళ్ళు ఒక బౌండరీ పెట్టేసుకొని ఏం సమాధానం అయితే ఇవ్వట్లేదు. అది మీరు భరించలేకపోతున్నారు. మీరేం చేయాలో మీకు అర్థం కావట్లేదు. ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది అయితే అర్థం కావట్లేదు. ఇక్కడ మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని చెప్పిండొచ్చు. మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే బాగా ఉండేది. సో ప్రెజెంట్ వాళ్ళ నుండి ఒక సమాధానం అయితే ఒక డెలికేటెడ్ గా ఉంది. కానీ ఒక స్ట్రాంగ్నెస్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ జే లెటర్ అయితే కనిపిస్తుంది. కే లెటర్, ఇక్కడ మీ మధ్య మనీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు దూరమైనట్లు కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ బాగా కష్టపడుతున్నట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా కూడా ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయి వాళ్ళ లైఫ్లో. సో దాని నుండి తేరుకోవడానికి కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. వాళ్ళకి ఏదో లాస్ అనేది వచ్చిందన్నమాట. ఒక బిజినెస్ కానీ లేదు తను చేస్తున్న జాబ్లో తనకు కరెక్ట్గా లేకపోవడము, వర్క్ దగ్గర సరిగ్గా లేకపోవడము అయితే ఇక్కడ ఉంది. కానీ మీ పర్సన్కి మీకు సమాధానం చెప్పకపోవడానికి తన ఫస్ట్ స్టెబిలిటీ తెచ్చుకోవాలని మీ పర్సన్ ఇక్కడ కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. వాళ్ళకి ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ మీకు మరి కనిపిస్తుందో లేదో, ఫ్లేమ్ బ్లూగా ఉంది చూడండి. ఇక్కడ కొంతమందికి మీకు మ్యారేజ్ చేసుకుంటానని మాట ఇచ్చిండొచ్చు. సో వాళ్ళు కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వలేకుండా ఉండడానికి కారణం, మీకు మాట ఇచ్చిన విధంగా నిలబెట్టుకోలేకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ప్రాబ్లమ్స్. వాళ్ళ ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఇక్కడ మీ మ్యారేజ్కి అడ్డుపడుతూ ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకైతే ఇక్కడ ఎన్ లెటర్ కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్కి కూడా మీరంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా ఎమోషనల్ అయితే ఉంది. మీరు తన సొంతం అని అయితే వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ ఎందుకు వాళ్ళు మీ నుండి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్ అనేది సరిలేదు. వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అది ఒక ఫ్యామిలీ వల్లైనా అయ్యుండొచ్చు. అదర్ పర్సన్ వల్లైనా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోవడం అయితే ఇక్కడ జరుగుతుంది. వాళ్ళకు భయపడడం అయితే జరుగుతుంది మీ పర్సన్. అందుకనే ఇక్కడ ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. ఇక్కడ మీరు ఇష్టం లేదంటున్నారు. ఇక చాలు, ఈ రిలేషన్ ఇంకా నా వల్ల కాదు, దీన్ని ముందుకు తీసుకెళ్ళలేను అనేదైతే ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నట్లు కనిపిస్తుంది. కానీ మీకు అలా చెప్తున్నారు, కానీ వాళ్ళైతే చాలా ఎమోషనల్ అవుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. కానీ వాళ్ళు కూడా మర్చిపోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నారా, పదే పదే డ్రాప్స్ జాయింట్ అవుతున్నాయి అంటే వాళ్ళకి ఉంది. మిమ్మల్ని వచ్చి మీరు మిమ్మల్ని మర్చిపోలేకుండా ఒక బాండింగ్ అనేది ఇద్దరి మధ్య కూడా ఉందన్నమాట. చూసారా? అందుకని మీకు ఎలాంటి సమాధానం చెప్పకుండా ఇక్కడ ఒక బౌండరీ వేసుకున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీకేం అర్థం కావట్లేదు, గొడవ పడుతున్నారు, ఏమున్నది వాళ్ళ మనసులో చెప్పట్లేదు అని బాధపడుతున్నారు. ఈ ప్రాబ్లం ఏంటి అని మీ పర్సన్ అయితే అడుగుతున్నారు. కానీ వాళ్ళైతే హైడ్ చేస్తున్నారన్నమాట. వాళ్ళ ఫీలింగ్స్ ని హైడ్ చేస్తున్నారు చెప్పకుండా. కొంతమంది ఇక్కడ వాళ్ళని వాళ్ళు మీకు నో కాంటాక్ట్ లో ఉన్నా, సెపరేషన్ లో ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారన్నమాట. ఇక్కడ మీ గురించి అయితే పట్టించుకోవట్లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో హ్యాపీగా ఉంటున్నారు. అక్కడ బందీ అయినట్టు ఇక్కడ నాకు కనిపిస్తుంది. బి లెటర్ కనిపిస్తుంది. ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది చూపించండి. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ నాకు ఒక సింగిల్ పేరెంట్ కనిపిస్తున్నారు. ఒక మదర్ కానీ, ఒక ఫాదర్ కానీ కనిపిస్తున్నారు. బాధపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసము. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఎప్పటికప్పుడు మీ ధైర్యాన్ని మాత్రం ఇక్కడ కోల్పోవట్లేదు. కానీ చూద్దాం అన్నట్లు ఉన్నారు. కానీ ఒకనొక టైంలో ఇక్కడ మీ మధ్య మీరు మీ పర్సన్ని తలుచుకోవడము, బాధపడడం అయితే జరుగుతుంది. వాళ్ళేంటి అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక మోసపూరితమైన ప్రేమ అని చెప్పొచ్చండి. ఒక చీటింగ్ చేశారు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. తన మనసులో ఏమున్నది, మీరు ఇక్కడ ప్రేమను చూపిస్తూ ఉంటే కూడా వాళ్ళు మీ పట్ల ఒక విషమే కక్కారు తప్ప మీకు సరైన ప్రేమను పంచలేదు అన్నట్లు చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారా, ఒక స్నేక్ ఆకారం అయితే పడుతుంది. మీరు మంచి ప్రేమనే పంచారు, కానీ వాళ్ళ మనసులో వాళ్ళేదో మీ సైడ్ ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. తన మనసులో ఏమున్నది బయట పెట్టలేదన్నమాట. బయట పెట్టకుండానే ఇక్కడ వాళ్ళ స్వార్థం అంటే వాళ్ళు మిమ్మల్ని యూస్ చేసుకొని ఇక్కడ మీ నుండి మిమ్మల్ని చీటింగ్ చేసినట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎంత ప్రేమను పంచినా ఇక్కడ పాము తన విషమే కక్కుతుందన్నట్లు ఇక్కడ మీ ప్రేమకైతే ఒక వాల్యూ లేదు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. మీరు మీ పర్సన్ పట్ల చాలా ఎమోషనల్ అయితే పెంచుకున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నది మీకు తెలియకుండానే మిమ్మల్ని చాలా ఇక్కడ మీ నీడ్స్ అయితే దోచుకున్నారు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది ప్లీజ్ తెలియచేయండి. ఇక్కడ వై లెటర్ కనిపిస్తుంది. మీ పట్ల మీ పర్సన్ ఏంటి అంటే మీకు తెలియలేదు, మీ పట్ల ఒక మోసము అనేది జరిగిందన్నమాట. మోసము, ఈర్ష్య లాంటి వ్యక్తులు కూడా ఇక్కడ మీ చుట్టూ ఎనిమీస్ ఉన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది.
ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. ఇక్కడ చూడండి పర్టిక్యులర్‌గా ఈ ఆకారం అయితే మీకు కనిపిస్తుందా? కనిపిస్తుందా? చూడండి. ఒక సర్పం. హిడెన్ ఎనిమీస్ అయితే మీ చుట్టూ ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు అదైతే గమనించాలి. మిమ్మల్ని మీరు సేఫ్‌గా ఉంచడానికైతే ప్రయత్నించండి. స్నేక్ అంటే ఇక్కడ స్నేక్ వచ్చింది కాబట్టి నాకేంటి అంటే మీ చుట్టూ ఒక భద్రత అనేది ఉండాలి. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దండి. ఎలాంటి వ్యక్తులు అనేది గమనించండి. మీరు వాళ్ళ పట్ల చాలా ఎమోషనల్ అయ్యి గుడ్డిగా వాళ్ళని నమ్మి ఇక్కడ మీరు మోసపూరితం అనేది ప్రేమ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. కానీ మీరు దాంట్లోంచి కోలుకోలేకున్నారు, బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు పదే పదే. మీకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ ఇక్కడ డివైన్ ప్రొటెక్షన్ అయితే మీకు ఉన్నట్లు కనిపిస్తుంది. ఎన్ని ఎన్ని విధంగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కానీ సమయానికి ఏదైనా మనీ అందడం కావచ్చు, ఒక హెల్పింగ్ అనేది మీకు రావచ్చు. ఒక డివైన్ ప్రొటెక్షన్ అయితే కనిపిస్తుంది. ఒక స్పిరిచువల్‌గా మీరిక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఒక స్పిరిచువల్ అవేకెనింగ్ అయితే ఉంది మీలో. సో ఎవరెన్ని చేసినా కానీ ఇక్కడ ఆ డివైన్ అనేది మీకు తోడుంది. యూనివర్స్ అనేది మీకు తోడుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళేంటి అంటే వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళ వాళ్ళకున్న బాధల్ని తీర్చుకోవడానికి ఇక్కడ మీకు కనెక్ట్ అయినట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్. వాళ్ళకేదో వాళ్ళ లైఫ్‌లో కోలుకోలేని విధంగా వాళ్ళకు బాధల్లో ఉన్నప్పుడు ఇక్కడ మీకు కనెక్ట్ అయ్యారు. లేదు ఇక్కడ మీరు బాధల్లో ఉన్నప్పుడైనా మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యుండొచ్చు. ఆ విధంగా కూడా ఇక్కడ మీ రిలేషన్ స్టార్ట్ అయినట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒకరిని ఒకరు ఓదార్చుకోవడం అనేదైతే కనిపిస్తుంది. ఒక ఇద్దరి మధ్య గూడా ఒక హెల్పింగ్ అనేదైతే ఉంది. ఇది మీరు మీ పర్సన్‌కి హెల్ప్ అయినా చేసుండొచ్చు. లేదా మీ పర్సన్ మీకైనా హెల్ప్ చేసుండొచ్చు. కానీ ఇక్కడ మీరేదైతే కోరుకుంటున్నారో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే వస్తుంది రావడం మాత్రము. ఇప్పుడు ఏదైతే మీ పర్సన్ ఒక బౌండరీ పెట్టుకున్నారో కానీ ఇంతటితో ఇది ఎండ్ అవ్వదు అని ఎండ్ అవుతుంది అని చెప్పలేం. ఎందుకు అనంటే మెల్లమెల్లగా అదైతే గ్రోత్ ఉంటుంది. రీబర్త్ అయితే అవుతుంది. రీసైకిల్ అయితే అవుతుంది మీ రిలేషన్. ఇక్కడ పదే పదే చిన్న చిన్న డాట్స్ పడుతున్నాయి కదా! మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తూ ఉండొచ్చు. ఏంజిల్ ఏదో ఒక విధంగా మీకు నాకైతే తప్పకుండా టైప్ చేయండి. మీకు ఏంజిల్స్ నెంబర్స్ కానీ ఏదో ఒక మెసేజ్ అయితే మీకు వస్తూ ఉండొచ్చు అనేదైతే నాకు ఇక్కడ కనిపిస్తుంది.
ఇక్కడ చూస్తున్నారా? మీరు సింగిల్‌గా చాలా బాధపడుతున్నారు. హ్మ్. కానీ ఎవరెన్ని చెప్పినా, ఏం చేసినా మీరు మాత్రం మీ పర్సన్‌ని మర్చిపోలేకపోతున్నారు. వస్తారా? కలుస్తారా? మళ్ళా అనేదైతే మీకుంది. మీది చిన్ననాటి మీరు ఫ్రెండ్‌షిప్ అయ్యుండొచ్చు. లేదంటే ఒక ఫ్రెండ్‌షిప్‌గా ఉండి ఇక్కడ రిలేషన్‌గా మీరు కనెక్ట్ అయ్యుండొచ్చు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడానికైతే లేదన్నమాట. వాళ్ళకి మీరు పదే పదే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. కానీ కొంతకాలం టైం పడుతుంది. మీరు ఓపికగా ఉండాలి. ఇది డివైన్ టైమింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీ పర్సన్‌కి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కొంతమంది మీ ఇక్కడ ఎలా కనిపిస్తున్నారు అంటే పదే పదే రావడము, మిమ్మల్ని చీట్ చేయడము, వాళ్ళ అవసరానికి మిమ్మల్ని వాడుకోవడము, మళ్ళా మీ నుండి మళ్ళా మూవ్ ఆన్ అవ్వడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ సరదా కోసమే ఇక్కడ మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది అని చెప్పొచ్చు. మీ పర్సన్ మీకన్నా గూడా ఇక్కడ చిన్నవాళ్ళు అయ్యుండే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ వాళ్ళకేంటి అంటే నిర్ణయాలు తీసుకునేంత క్షమత మీ పర్సన్‌లో లేదు. ఒక మెచ్యూరిటీ అనేది లేదు. భయపడతారు అన్నిటికి కూడా. రిలేషన్ నిలుపుకోవాలి అన్నా, ఈ రిలేషన్‌లో ఎఫర్ట్స్ పెట్టాలి అన్నా, ఒక భయమైతే ఉంది. వీళ్ళకి బాధ్యతలనేది ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ బాధ్యతలనేది ఉన్నాయి. సో, ఆ విధంగా గూడా మీ పర్సన్ ఇక్కడ కష్టపడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ మీకైతే చాలా హార్ట్ బ్రేక్ అయితే జరుగుతూ ఉంది. మీరు వీళ్ళు ఉన్న పళంగా ఏంటి వీళ్ళు మన నుండి మూవ్ ఆన్ అయిపోయారు. ఏంటి మనం భరించలేకపోతున్నాము. ఈ పెయిన్ నా వల్ల కాదు అని మీరు నిద్రలేని రాత్రులైతే ఇక్కడ గడుపుతున్నారు. కానీ ఆహ్, ఇక్కడ మీ పర్సన్ మీ నుండి భారంగానే మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తుంది. కామ్‌గా ఉంటున్నారు. ఏం చెప్పట్లేదు. మీరు మీ పర్సన్ కోసం మీ నంబర్ బ్లాక్ చేశారు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక సేఫ్ జోన్‌లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ నుండి సమాధానం అయితే రాక ఇక్కడ మీరు సతమతమవుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మీకు. వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక ట్రీ లాగా కనిపిస్తుంది కదా! కానీ మీ రిలేషన్‌లో ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేదైతే ఉంటుంది. కానీ ఇది టైం పడుతుంది. అర్థమవుతుందా అండి? టైం పడుతుందిది. ఇక్కడ 'ఆర్' లెటర్ కనిపిస్తుంది. ఎల్ లెటర్ చెప్పాను గదా! ఎల్ లెటర్ కనిపిస్తుంది. ఈ లెటర్స్ ఉన్నా లేకపోయినా మీరు చూసే వ్యూవర్స్ అందరి ఎనర్జీస్ అయితే రీడింగ్ తీసుకుంటుంది. ఓకేనా అండి? వాళ్ళని వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ ప్రెజెంట్ తన మనసులో ఏమున్నది చెప్పట్లేదు. కానీ ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది కొంతమంది. మీ పర్సన్‌కి అడిక్షన్స్ అనేది అలవాటు పడ్డారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. ప్రేముంది. ఒక నిండు మనసుతోటి మిమ్మల్ని ఇక్కడ ప్రేమించడం, ఎమోషనల్ అవ్వడం అయితే జరుగుతుంది.
కానీ అలాంటి వాళ్ళు కూడా మీకు దూరమై కూడా ఇక్కడ బాధపడుతున్నారు. కానీ అది మర్చిపోవడానికి ఒక ఫ్రెండ్స్ తోటి గావచ్చు, ఒక అడిక్షన్స్‌కి అలవాటు పడినట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఇది చూసారా? ఇద్దరి మధ్య గూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేదైతే ఉంది. ఇద్దరి మధ్య కూడా. మీది సోల్ బంధం అని చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళు గూడా ప్రశాంతంగా లేరు. ఇక్కడ మీరు బాధపడుతున్నారు. వాళ్ళకి గూడా సేమ్ సిట్యుయేషన్ ఆ పెయిన్ అయితే కలుగుతూ ఉండొచ్చు. లేదు వాళ్ళు బాధపడుతూ ఉంటే కూడా ఇక్కడ మీకు సేమ్ అదే ఫీలింగ్ అయితే ఇక్కడ ఉంటూ ఉండొచ్చు. ఓకే అండి. ఇది ఇవాల్టి మెసేజ్ అయితే. ఓకేనండి. ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. దీని గురించి ఆల్రెడీ చెప్పేసాను. కొంతమంది ఫ్లట్టింగ్ ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. రావడము, మళ్ళా తనకు కావాల్సిన అనుకున్న విధంగా మీతో గడపడము, మళ్ళా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము, మీకు సమాధానం చెప్పకపోవడము, తన అవసరాలు తీర్చుకోవడము, అది కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. మీరు బాధపడుతున్నారు. ఈ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. మీకు ఎంతవరకు ఈ రీడింగ్ రిజనేట్ అయిందనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.